అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది కుటుంబాల భవిష్యత్తును మార్చగలిగే ఒక ముఖ్యమైన పథకం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే 2025 భూ క్రమబద్ధీకరణ పథకం. అసలు ఈ స్కీమేంటి, దీని వివరాలేంటి అనేది ఇప్పుడు లోతుగా చూద్దాం. అసలు ఈ పథకం అవసరం ఎందుకొచ్చిందో చెప్పడానికి ప్రభుత్వ ఉత్తర్వులోని ఈ ఒక్క వాక్యం చాలు. నిరంతరం తొలగింపు ముప్పుతో అభద్రతాభావంతో జీవిస్తున్నారు అని స్వయంగా ప్రభుత్వమే గుర్తించింది. అంటే ఆలోచించండి, ఇది కేవలం భూమికి సంబంధించిన సమస్య కాదు, అది వేలాది కుటుంబాల మానసిక వేదన. మరి ఈ అభద్రతకు ఒక పరిష్కారం చూపడానికే ప్రభుత్వం క్రమబద్ధీకరణ పథకం 2025ను తీసుకొచ్చింది. ఏళ్ల తరబడి ఉంటున్న ఇంటికి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు కల్పించడానికి ఇదొక మార్గమనమాట. మరి ఈ పథకం ఎలా పనిచేస్తుంది, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా ఈ పథకం లక్ష్యమేంటి, తరువాత ఎవరు అర్హులు, యాజమాన్య హక్కులకు ఎంత ఖర్చవుతుంది, భూమిని ఎలా మన పేరుమీదికి మార్చుకోవాలి, చివరగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు, ముఖ్యాంశాలు, ఇలా అన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా సింపుల్. అనధికారికంగా ఉన్న ఆక్రమణలను చట్టబద్ధమైన ఆస్తులుగా మార్చడం. దీనివల్ల ఆ కుటుంబాల దశాబ్దాల కష్టాలు తీరడమే కాదు, ఆ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ లాంటి సౌకర్యాలు కల్పించడానికి, ప్లాంట్గా డెవలప్ చేయడానికి కూడా వీలవుతుంది. క్రమబద్ధీకరణ ఈ పదం కొంచెం పెద్దగా టెక్నికల్గా అనిపించొచ్చు కదా, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అఫీషియల్ ప్రాసెస్. దీని ద్వారా ప్రభుత్వ భూమిలో కట్టుకున్న ఇంటికి ప్రభుత్వమే చట్టబద్ధమైన ఓనర్షిప్ హక్కులు ఇస్తుంది. అంటే ఆ ఇల్లు ఇక అధికారికంగా మన సొంతమవుతుందన్నమాట. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. చాలా మంది మదిలో మెదిలే మొదటి ప్రశ్న, ఈ పథకానికి ఎవరు అర్హులు? దీనికి సంబంధించిన రూల్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అర్హత అనేది 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, అసలు ఆ భూమికే ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చూడాలి. ఎందుకంటే అన్ని ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చెయ్యరు. ప్రభుత్వం అన్ని భూములను క్రమబద్ధీకరించడం లేదు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్నింటిని మినహాయించింది. ఉదాహరణకు, భవిష్యత్తులో పార్కులు, రోడ్ల కోసం కేటాయించిన మాస్టర్ ప్లాన్ స్థలాలు, చెరువులు, నదుల దగ్గరి భూములు, లేదా హైవే వెడల్పుకు అవసరమైన స్థలాలు, ఇలాంటివి ఈ పథకం కిందకు రావు. సరే, భూమికి అర్హత ఉందని అనుకుందాం. మరి రెండో ముఖ్యమైన ప్రశ్న, ఆ భూమిలో ఉంటున్న కుటుంబానికి అర్హత ఉందా? దీనికి కూడా ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలు పెట్టింది. కుటుంబ అర్హత కోసమున్న రూల్స్ ఏంటంటే, ముఖ్యంగా అక్టోబర్ 15, 2019 నాటికే ఆ స్థలంలో ఒక నివాస గృహంలో ఉంటూ ఉండాలి. ఖాళీ స్థలాలు లేదా తాటాకుపాకలు లెక్కలోకి రావు. ఎందుకంటే ఇది దీర్ఘకాల నివాసితుల కోసం పెట్టిన స్కీమ్. అలాగే నిజంగా ఇల్లు లేని వాళ్లకి సాయం చెయ్యాలనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి రాష్ట్రంలో వేరే ఇల్లుగాని, ఇంటి స్థలంగాని ఉండకూడదు. ఇంతకుముందు ఏ ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉండకూడదు. ఇక గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ పథకం కింద క్రమబద్ధీకరణ కోసం అప్లై చేసుకోవడానికి ఆ కుటుంబంలోని మహిళా సభ్యురాలు మాత్రమే అర్హురాలు. యాజమాన్య హక్కులు కూడా ఆమె పేరు మీదే ఇస్తారు. ఇది కేవలం ఒక రూల్ మాత్రమే కాదు, మహిళల సాధికారతకు, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి వేసిన ఒక ముఖ్యమైన అడుగు. ఖర్చుల దగ్గరికి వెళ్లే ముందు బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఎలా గుర్తిస్తారో చూద్దాం. పల్లెటూర్లలైతే నెలకు 10,000 లోపు, అదే పట్టణాల్లో అయితే నెలకు 12,000 లోపు ఆదాయం ఉన్న కుటుంబాలను బీపీఎల్ కేటగిరీ కింద పరిగణిస్తారు. ఈ తేడా ఎందుకంటే దీని బట్టే చెల్లించాల్సిన ఫీజులు ఆధారపడి ఉంటాయి. రైట్, ఇప్పుడు అసలైన ఆర్థిక విషయానికి వద్దాం. ఈ యాజమాన్య హక్కు పత్రాలు పొందటానికి ఎంత ఖర్చవుతుంది, ఈ ఖర్చును ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఈ పథకంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. నిజంగా ఇది చాలా మందికి పెద్ద ఊరట. మీ స్థలం 150 చదరపు గజాల లోపు ఉంటే మీరు బీపీఎల్ అయినా, ఏపీఎల్ అయినా సరే, ఈ క్రమబద్ధీకరణ ప్రాసెస్ మొత్తం పూర్తిగా ఉచితం. అవును, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్థలం 150 గజాల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు పరిస్థితేంటి? ఇక్కడ ఈ టేబుల్ చూడండి. 300 గజాల వరకు బీపీఎల్, ఏపీఎల్ అనే తేడా లేకుండా
భూమి ప్రాథమిక విలువలో 15% కడితే సరిపోతుంది. అంతకన్నా పెద్ద ప్లాట్లకు మాత్రం ఏపీఎల్ కుటుంబాలు బీపీఎల్ కుటుంబాల కన్నా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. వివరాలు చాలా క్లియర్గా ఉన్నాయి. సరే, అర్హత ఉంది, ఖర్చులు కూడా తెలిసాయి. మరి అప్లై చేసుకోవడమెలా? యాజమాన్య హక్కులు చేటికి వచ్చే వరకు ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. యాజమాన్య హక్కులు పొందే ప్రాసెస్లో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయన్నమాట. మొదటిది, అధికారులు మీ భూమిని సర్వే చేసి అర్హుల జాబితాను మీ సచివాలయంలో పెడతారు. రెండోది, మీరు గడువులోగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. మూడోది, తహసీల్దార్ మీ అప్లికేషన్ మీ ఇంటిని వచ్చి చూస్తారు. నాలుగోది, ఒక కమిటీ దాన్ని ఫైనల్గా అప్రూవ్ చేస్తుంది. ఐదోది, ఏవైనా ఫీజులుంటే అప్రూవల్ వచ్చిన 2 నెలల్లోపు కట్టేయాలి. ఇక ఆఖరి స్టెప్లో మీకు అధికారికంగా పట్టా అంటే ఓనర్షిప్ పత్రాలు చేతికిస్తారు. ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన తేదీలు, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ 2 తేదీలు దయచేసి ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి, చాలా ముఖ్యం. అక్టోబర్ 15, 2019 ఇది కట్ ఆఫ్ డేట్. ఆ తేదీ నాటికి మీరు ఆ ఇంట్లో నివసిస్తూ ఉండాలి. రెండోది, డిసెంబర్ 31, 2025 ఇది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఈ గడువు దాటితే మళ్ళీ అవకాశం ఉండదు. సో ఈ డేట్ అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఇది ఎన్నో ఏళ్లుగా ఉంటున్నవారికి చట్టబద్ధమైన హక్కులిచ్చే ఒక సువర్ణ అవకాశం. 150 గజాల లోపు స్థలం ఉచితంగా మన సొంతమవుతుంది. దరఖాస్తులు కేవలం ఇంటి మహిళ పేరు మీదే ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా 2025 చివరి నాటికే ఖచ్చితమైన గడువు ఉంది. ఈ అవకాశాన్ని వదులుకుంటే భవిష్యత్తులో తొలగింపు చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రభుత్వమైతే యాజమాన్య హక్కుల కోసం ఒక మార్గాన్ని చూపించింది. కానీ ఇంత పెద్ద ప్రక్రియను నిర్దేశించిన సమయంలోగా కుటుంబాలన్నీ విజయవంతంగా పూర్తి చేయగలవా? ఈ సవాలును అధిగమించడంలో వారు ఎంతవరకు విజయం సాధిస్తారనేది ఆలోచించాల్సిన విషయం.